తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును, తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. లూకా రాసిన సువార్త 14వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసుకున్నట్లయితే మనం దేవుని దగ్గర తగ్గించుకోవాలి. దేవుడు గొప్ప దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు. మాటల్లో ఆయన వర్ణించలేము, వివరించలేము. ఆయనని మాటల్లో వివరించలేమండి. కాబట్టి ఆయనని స్తుతిస్తూనే ఉండాలి. కాబట్టి మనము ఈ యొక్క యుగంలో ఉన్నామంటే ఎంతో దేవుని యొక్క కృప. పూర్వకాలంలో పాత నిబంధన గ్రంథంలో దేవుడి సన్నిధికి వెళ్ళాలంటే ఎంతో పరిశుద్ధంగా సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు మాత్రము దేవుడి సన్నిధికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, దేవుడికి ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవచ్చు, దేవుడిని ఎప్పుడైనా మాట్లాడచ్చు. కానీ దేవుడి సన్నిధానంలో పోయేటప్పుడు కూడా మనం తగ్గించుకోవాలి, దేవుడిని హెచ్చించాలి. మోకాల ప్రార్థన మనం చేస్తాం. ఎందుకని? దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఆయన ఎదుట మోకరిస్తాము, ఆయన ఎదుట సాగిలపడతాము. మోకాల ప్రార్థన అనేది దేవుడి దృష్టిలో తగ్గింపు గుణం కలిగిన దేవుడు దగ్గర మనం తగ్గించుకొని మనం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా విఐపీస్ వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? మన ఇంటికే సీఎం వచ్చాడనుకోండి, సీఎం సార్ వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? ఆయన వచ్చినప్పుడు లేచి చేతులు కట్టుకొని సార్ అని నెమ్మదిగా ఎట్లా రెస్పెక్ట్గా మాట్లాడతాం. అదేవిధంగా దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వాన్ని చేసిన దేవుడు, ఆయన మాట ద్వారా సమస్తాన్ని చేసిన దేవుడు, ఆయన ఎదుట మనము ఆయనకి ఎంతో విలువ ఇవ్వాలి, ఆయనకి ఎంతో గొప్ప స్థానం ఇవ్వాలి. మనుషులకి ఈ లోకరీతిగా వాళ్ళకి అంత స్థానం ఇచ్చినప్పుడు ఇంకా దేవుడికి మనం ఎంత ఇవ్వాలి? దేవుడికి ఇంకా ఎక్కువ ఇవ్వాలి. కాబట్టి దేవుణ్ణి ఎంతగానో మనం స్తుతించాలి, దేవుడిని ఎంతగానో మనం గణపరుస్తూనే ఉండాలి. దేవుడిని దేవుని ఎదుట మనం తగ్గించుకోవాలి, దేవుని హెచ్చించాలి.